ఈరోజు మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం వచ్చిన మన కార్యకర్తలకు అందరికీ, మా స్టేజ్ మీద మా అన్న ఫిరోజన్న గారికి, అలాగే ఇప్పుడు ప్రతి కార్యకర్త న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు గారు పెట్టినారు. మమ్మల్ని హాస్పిటల్ పోయిన వాళ్ళు వచ్చినాక చాలా ఇబ్బంది పడ్డారు, అంటే చాలా ఇబ్బంది పడి చూశారు కాబట్టి ఆయన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పెట్టారు. అంటే మనకి ఎంత లేకుండా ఎంతో కొంత మన అవసరానికి ఇచ్చేటట్టు మన చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాన్ని సహకరించే మా పెద్దలు, మా పెద్ద ఆయన ఎన్ఎండి ఫరూక్ గారు అందరికీ ధన్యవాదాలు తెలియదు. నమస్కారం. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మన గోస్పాడు కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి గారికి, మన నాగార్జున 1వ వార్డు కౌన్సిలర్ నాగార్జునకి, అట్లానే మన గ్రామ పెద్దలందరికీ, మన వార్డు ఇన్ఛార్జెస్ అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మనకు టోటల్ అమౌంట్ గోవిందన్న ఆల్రెడీ చెప్పినాడు, 23,25,962 వచ్చినాయి. అట్లనే ఈరోజు మొత్తం 36 మెంబర్స్కి ఇస్తున్నాం మనం చెక్ పంపిణీ. టోటల్ అమౌంట్ వచ్చేసి 2,61,54,530 రూపీస్ ఇస్తున్నాము ఓన్లీ నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి. టోటల్ మెంబర్స్ ఇప్పటి వరకు వచ్చేసి 369 వచ్చినారు. ఇది ఇప్పటికి నేను అనుకుంటాను ఇది 18th or 19th టైం ఇస్తున్నాం మనము, దాదాపు 22 టైం. ఇది దాదాపు మనం 19 monthsలో 22 టైమ్స్ ఇస్తున్నాము. ఎందుకంటే చాలామంది పేద ప్రజలు చాలామంది అంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడు చెప్పినట్టే ఒక చిన్న ఏమంటే టెస్ట్ చేయాలంటే కూడా హాస్పిటల్స్లో 10,000 కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు. అట్లాంటిది మనకు ఇటు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా అంటే మనకు మొత్తం కాకుండా సగమైన రిలీఫ్ దొరుకుతుంది. దానికోసం మనం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక పార్టీకి సంబంధించిన కాదు, ప్రతి పేద ప్రజల కోసం ఎవరు ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వాళ్ళకు ఒక రిలీఫ్ లెక్క ఉంది. ఇంకొకటి, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కంపల్సరీ ఎవరన్నా మన వార్డ్ ఇన్ఛార్జెస్ ఉన్న, కౌన్సిలర్లు ఉన్న వాళ్ళ త్రూనే రావాలండి. మీరు డైరెక్ట్ వచ్చేసి మా వాళ్ళు అనే కాదు. ఎందుకంటే మాకు ఎవరు ఇస్తున్నారో కంపల్సరీ మాకు ఈ ఫలానా వ్యక్తి ఇస్తున్నాడని మనకు నోటిఫికేషన్ ఉండాలి. దానికోసం వార్డు ఇన్ఛార్జెస్ కానీ, గ్రామాల్లో గ్రామ పెద్దలు కానీ, లేకపోతే వార్డు కౌన్సిలర్స్ కానీ వాళ్ళ త్రూనే రావాలండి. మీరు డైరెక్ట్ వచ్చేసి మా బంధువులు అంటే కుదరదు అట్లా కంపల్సరీ. ఎందుకంటే మాకు ఎవరికి మనం ఇస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ అని మనకు ఒక ఐడెంటిఫికేషన్ కావాలని, దానికోసమే ఖచ్చితంగా మీరు డైరెక్ట్ వచ్చి ఇవ్వడానికి లేదండి. ఇంకొకటి, ఎవరన్నా కానీ మళ్ళీ చెప్తున్నాను, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మీరు ఎవరికి ఏం డబ్బులు ఇచ్చే అవసరం లేదు. ఇది మీకోసం, పేదల కోసం ఇది ఫ్రీ అండి. దీంట్లో ఎవరన్నా కమిషన్ అడిగితే కూడా మీరు డైరెక్ట్ వచ్చి మనకు ఆఫీస్లో చెప్పొచ్చండి. దీంట్లో ఎవరికి ఏమి ఇవ్వాల్సిన లేదు, ఇది మీకోసమే అండి. దానికోసం మళ్ళీ ఒకసారి మనం సీఎం రిలీఫ్ ఫండ్ స్టార్ట్ చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.